హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి ఇప్పటి వరకు మనం 10 వారాలు చర్చించుకున్నాము. ఈరోజు 11వ వారంలో భాగంగా ఎన్నో అపసంప్రదాయాల గురించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏ విధంగా వాటిని ఖండించారు, అసలు అపసంప్రదాయాలు ఏమేమి ఉన్నాయి అన్ని వాటిని ఖచ్చితంగా ఆయన డిస్క్రైబ్ చేశారనమాట. ఏది అపసంప్రదాయం, ఏది అపసిద్ధాంతం అని. అలా మనం చూస్తే ఆ సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఉన్నప్పుడు 56 అపసంప్రదాయాలు ఉన్నాయంట. ఆ 56 అపసంప్రదాయాల్లో 13 అపసంప్రదాయాలు మన వైష్ణవులవి. అంటే వైష్ణవుల పేరు చెప్పుకొని వాళ్ళు అపసంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారనమాట. అందుకని అటువంటి వాళ్ళందరికీ కూడా అసలు ఏంటి అపసంప్రదాయం, ఏది సరి అయిన సిద్ధాంతం అని వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు అటువంటి అపసంప్రదాయాలు ఎవరు పాటించకుండా ఇక ముందు చెయ్యాలి, పాటించే వాళ్ళని అందులోంచి బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చేశారంటే ఒక బుక్ రాశారంట. ఆ బుక్ పేరు ఏంటిదంటే ప్రాకృత రస శతదూషిణి. ప్రాకృత అంటే భౌతికమైనది, ప్రాకృతం అంటే ఏదైనా భౌతికమైనది, రస అంటే మెలు, అంటే ఆ ప్రాకృతమైన రసం అంటే ఆధ్యాత్మికమైన రసం కాదది, ప్రాకృత రస. శత అంటే 100, అంటే దూషిణి అంటే 100 రకాలుగా వాటిని విమర్శిస్తూ దాని గురించి ఆయన డిస్క్రైబ్ చేశారంట. అలా ఒక పుస్తకాన్ని ఆయన రచించారనమాట. అందులో మెయిన్ గా అసలు అపసంప్రదాయం అంటే ఏంటో కూడా ఆయనే చెప్పారు. అపసంప్రదాయము, అపసిద్ధాంతం, ఏదైతే అపసంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు, పాటిస్తారు. ఆ సిద్ధాంతాన్ని అపసిద్ధాంతము అని చెప్తారు. అయితే ఇంది ఏమిటండి అపసంప్రదాయం అంటే? అసలు అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక సరి అయిన సంప్రదాయం ఉంటుంది, దానికి ఏం చేసుకుంటూ ఉంటారంటే, ఒక సరి అయిన గురువు ఉన్నప్పుడు సరైన సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళ శిష్యులు దాన్ని పాటిస్తూ ఉంటారు. కొంతకాలం పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ శిష్యులు వాళ్ళ సాధన సరిగ్గా లేకపోయినా గురువు యొక్క గురువు మీద నమ్మకం సడలుతుంది, వాళ్ళకి గురువు మీద అంత ఆరాధనీయ భావం ఉండదు. ఎప్పుడైతే మన సాధన సన్నగిల్లుతుందో గురువు మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. ఆ గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు ఫాలో అవ్వరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలైన సిద్ధాంతానికి కొన్ని కొత్త సిద్ధాంతాలను వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మనసుకి తోచినట్టుగా కొన్ని కొత్త సిద్ధాంతాల్ని తీసుకొస్తారనమాట. అయితే అటువంటి కొత్త సిద్ధాంతాల్ని తీసుకొచ్చారు. అలా ఏమిటి, అసలు సిద్ధాంతం ఒకటి ఉంటుంది, దానికి చీలికలు పీలికలుగా వేరే కొమ్మలు వస్తాయి చూడండి చెట్టుకి. అలా అపసంప్రదాయాలు, అపసిద్ధాంతాలు చాలా వచ్చాయన్నమాట. వాటిని అన్నిటిని కూడా ఎలా తీసివేయాలి, ఇప్పుడు తీసివేయాలి అంటే ఏం చేయాలి, వాటి గురించి అందరికీ తెలియాలి. సరి అయిన సిద్ధాంతం ఏమిటి, అపసిద్ధాంతం ఏమిటో చెప్పాలి. అందుకని ఆయన పుస్తకం రాశారు. ఆయన ఒక మ్యాగజైన్ లో కూడా ఆర్టికల్స్ రాసేవాళ్ళు అనమాట దీని గురించి. అలా ఆయన కొన్ని అపసంప్రదాయాల గురించి మనకి చెప్పారు. అవన్నీ కూడా వింటుంటే మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో ఉన్నాయి. అసలు ఎలా ఉండేవాళ్ళంటే ఎంత ఖచ్చితంగా ఉండేవారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఎవరైనా ఇప్పుడు వాళ్ళు భక్తులైనప్పటికీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి, వాళ్ళ నాన్నగారు ఎవరు, భక్తి వినోద్ ఠాకూర్లు, ఆయన కూడా మనకు ఆచార్యుడు. ఆయన దగ్గరికి ఎంతో మంది ఇలాంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ ఆయన ప్రణామం చేసినప్పుడు పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా ఉన్నా రెస్పెక్ట్ ఇవ్వాలని ఆయన ప్రణామం చేసేవారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళకి ప్రణామం చేసేవాళ్ళు కాదు. అయితే అడిగేవారు అనమాట, ఎందుకు మీ పుత్రుడు చేయడం లేదు అంటే ఆయన సహజీయాలు నమ్మరండి. అపసంప్రదాయం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఆయన ప్రణామం చెయ్యరు. ఖచ్చితంగా ఉండేవారు అనమాట, చాలా ఖచ్చితంగా. అందులో కొన్ని సంప్రదాయాలు మాత్రం ఈ రోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత వరకు సింపుల్ గా చర్చించుకుందాం. అందులో మొదటిది ఏం చెప్పారు అంటే గురు ప్రసాది. ఇది ఒక అపసంప్రదాయం. ఈ గురు ప్రసాది వినడానికే చాలా వింతగా ఉంటుందన్నమాట. ఎంత వింతగా ఉంటుందంటే ఎప్పుడు విని ఉండలేదు నేను. అందులో ఏం చెప్తున్నారు అంటే గురు ప్రసాది, ఒక గురువు ఉంటాడు, ఆ గురువుకి ఎంతో మంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యుల్లో ఆ శిష్యుడికి వివాహం జరిగిన తరువాత ఆ గురువుకి
ఆ శిష్యుడికి వివాహం జరిగిన తర్వాత శిష్యుడికి మొదటి సంతానం ప్రసాదంగా గురువు ఇస్తాడనమాట. గురు ప్రసాదంగా ఆయనకి బిడ్డ జన్మించాలి, అది గురు ప్రసాదం అని. అది ఒక అపసంప్రదాయం. ఇలాంటి అపసంప్రదాయాలన్నీ ఎవరు తీసుకొచ్చారో ఎలా వచ్చాయో తెలియదు, కానీ ఇది ఒక సంప్రదాయం ఉందంట. గురుప్రసాదంగా బిడ్డ రావడం అంటే ఏమిటి? శిష్యుడంటే ఒక పుత్రుడు, పుత్రుడి యొక్క భార్య కూడా పుత్రిక, అందరు కూడా శిష్యుడికి, గురువుకి అందరు కూడా తన శిష్యులందరూ కూడా సంతానం. అందుకనే మనం ఏం చెప్తామంటే మనము ఎప్పుడైనా గురువుని చూస్తే ఏమిటి, ఆయన మన స్పిరిచువల్ ఫాదర్. అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైన ఆత్మకు తండ్రి అన్నమాట ఆయన. మన తల్లిదండ్రులు ఎవరుంటారు? వాళ్ళు భౌతికమైన శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు భౌతికమైన శరీరానికి తల్లిదండ్రులు, కానీ ఆధ్యాత్మికమైన ఆత్మకు తండ్రి గురువు. అటువంటి గురువుకి తన శిష్యులందరూ కూడా పిల్లలతో సమానం. కానీ అపసంప్రదాయం ఏమిటి? గురువే శిష్యుడికి బిడ్డనిస్తాడంట. అది ఒక అపసంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు. దాన్ని కూడా ఆయన చాలా గట్టిగా ఖండించారనమాట. ఇంకొకటి ఏమిటి? శిష్య విలాసి సంప్రదాయం. ఈ శిష్య విలాసి సంప్రదాయం ఏమిటి అంటే, ఇందులో గురువుకి శిష్యులు సేవ చేయాలి, గురువుతో పాటు శిష్యులు ఉండాలి. కానీ అందులో ఏమిటి, అందరూ ఉండొచ్చా అంటే అందరూ ఉండకూడదంట. ఆ ఆ శిష్యులు కనుక పురుషులైతే వాళ్ళు బయట సేవలు మాత్రమే చేయాలంట. ఒకవేళ స్త్రీ అయితే మాత్రం ఆ శిష్యురాలు మాత్రమే గురువుకి సేవ చేయాలంట. గురువుతో పాటుగా గురువుతో పాటుగా ఆ శిష్యురాళ్ళు ఉండి ఆయనకి సేవ చేయాలి, ఆయన చెప్పినవి వినాలి, ఆయన సాంగత్యంలో ఉండాలి. అంటే ఏమిటి? ఇప్పుడు మనం వెళ్ళాం, మదురైకి వెళ్ళాం, ఏమిటి? గురుమారా సాంగత్యం మనం అందరం కలిసి తీసుకున్నాం. సపరేట్ గా మనం ఎవరం సాంగత్యం తీసుకోలేం, కానీ సపరేట్ సాంగత్యం అంట. ఎందుకు ఇలా? ఇది ఒక అపసంప్రదాయం. ఇంకొకటి కాళీ చండీ సంప్రదాయం అంట. కాళీ చండీ సంప్రదాయంలో ఏమిటి? వాళ్ళు చండీ మాతని ఆరాధిస్తారు. అందులో ఇంకొకటి ఏమిటి? చండీ మాతని ఆరాధిస్తూ వాళ్ళు ఎక్కువగా, మీరు బెంగాల్లో చూస్తే ఎక్కువగా చండీ ఆరాధకులు చాలా మంది ఉంటారు, కాళీమాతను ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమిటి, ఇప్పుడు ఎవరైనా సరే ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన చేసినప్పుడు దేవుడికి పండో పత్రమో పుష్పమో ఫలమో ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? మాంసాహారాన్ని కూడా ఆ చండీ మాతకి వాళ్ళు భోగా సమర్పిస్తూ ఉంటారు. సమర్పించి అది తినే వాళ్ళు ఉంటారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళకి బెంగాల్లో ఎక్కువగా ఏముంటుందంటే, ఎక్కువ నదులు ఎక్కువ ఉంటాయి బెంగాల్లో. ఆ గంగా నది ఎక్కువగా పారుతూ ఉంటుంది బెంగాల్ అంతా. అందుకని ఆ గంగా నదిలో ఉండే చేపల్ని వాళ్ళు ఏమంటారంటే గంగా ఫల్ అంటారు. ఫల్ అంటే ఏమిటి? పండు. అంటే గంగా నది నుంచి వచ్చిన పండు అది ఏమిటి? చేప. ఫిష్ ని గంగా ఫల్ అని చెప్పి, గంగా ఫల్ ని వాళ్ళు ఏం చేస్తారు? తులసి వేసి అర్పణ చేస్తూ ఉంటారు. గంగా ఫల్లో తులసి వేసి అర్పణ చేసి అది దేవుడికి భోగా సమర్పించి వాళ్ళు తీసుకుంటారు. అదేమిటండి ఫల్, అది మాంసాహారం కదా అంటే, వాళ్ళ దృష్టిలో ఈ మత్స్యం అంటే చేప అనేది మాంసాహారమే కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటి మాంసాహారము? ఇంకా వేరే ఆ చూస్తే కోడి కానీ మేక కానీ వాళ్ళ దృష్టిలో మాంసాహారము, కానీ చేప మాంసాహారం కాదు. చేపని శాకాహారంగా చూస్తారు బెంగాల్లో చాలా మంది. అందుకని గంగా ఫల్ అని చెప్పి చేపని కూడా వాళ్ళు ఆరగిస్తూ ఉంటారు, ఆ దేవుడికి ఆఫర్ చేసి. ఇంకొకటి ఏమిటంటే వాళ్ళు ఏమిటంటే, ఇలాంటి అపసంప్రదాయం ఉన్న వాళ్ళు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తూ ఎలా అంటే, ఆ అట్రాక్ట్ చేయడంలో భాగంగా వాళ్ళు కొత్త కొత్త సభల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎంతో మంది శిష్యుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఆ శిష్యులు ఏం చేస్తారంటే, ఒక కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి, అసలు ఎంతో గొప్ప భక్తులైతే ఎలా వాళ్ళకి భగవంతుని చూడగానే కన్నీరు ఎలా వస్తుందో, అలా వాళ్ళు ఏడుస్తూ రోదిస్తూ శిష్యుల్ని కొత్త వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట. చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఎంత గొప్ప భక్తులు అనిపించేలాగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారంట. కానీ వాళ్ళ ఆచరణ మాత్రం అన్ని అపసంప్రదాయాలే. ఇంకొకటి ప్రాకృత సహజీయ. ఈ ప్రాకృత సహజీయాలు ఏమిటి అంటే, వాళ్ళు పూర్తిగా భక్తిని చాలా చులకనగా మార్చేశారంట ఈ ప్రాకృత సహజీయాలు. వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మనం ఎవరి గురించి చర్చిస్తున్నాము అంటే,
మేము గొప్ప వైష్ణవులము అని చెప్పుకొని ఆ వైష్ణవులలోనే గొప్ప గొప్ప అపసంప్రదాయాలు తీసుకొని వచ్చారు తరువాత కాలంలో. వీళ్ళెవరూ కూడా వైష్ణవులు కాదు అని ఖండించారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. వాళ్ళ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఎవరైతే ఉన్నతమైన స్థితిలో రాగానుగా భక్తి స్థితిలోకి వస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప భావంతోనే ఉంటారు వాళ్ళు. స్పాంటేనియస్ గా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భక్తి భావంతో ఉంటారు. భక్తి భావంతోని వాళ్ళు సేవిస్తూ ఉంటారు. అంటే ఎలా ఇప్పుడు ఉమ్, మనం ఎలా చేస్తాము అంటే దేవుడికి ఆరాధన మనము పాంచరాత్రిక విధానంలో ఆరాధన చేస్తూ ఉంటాం. ఉదయం మంగళహారతి కానీ భోగా సమర్పించిన ఏదైనా పాంచరాత్రిక విధానాన్ని మనము ఫాలో అవుతూ ఉంటాం. పాంచరాత్రిక విధానం అంటే నారద భక్తి సూత్రాలలో స్వయంగా నారద మహాముని చెప్పిన పాంచరాత్రిక విధానాన్ని మనం ఫాలో చేస్తాం. అయితే ఎవరైతే రాగానుగ భక్తిలో ఉంటారో వీళ్ళు పాంచరాత్రిక విధానాన్ని అవలంబించాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాధారణమైన విధానాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. అయితే ఎవరికైతే అంత భక్తి లేదు, అంత సాధన లేకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ వాళ్ళు వాళ్ళు గొప్పగా కొన్ని భావాలని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా ఏం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు మన ఇస్కాన్ మందిరానికి కూడా వచ్చి ఆ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి అంటే కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అని బాగా చూస్తూ ఉంటారంట. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సభల్ని పెడతారంట. ఒక సభని ఆర్గనైజ్ చేసే వ్యక్తి ఒకతను ఉంటాడు. ఆయన సభని ఆర్గనైజ్ చేస్తాడు. సభని ఆర్గనైజ్ చేసినప్పుడు అందులో ఆ ఎవరైతే ఒకళ్ళు క్లాస్ ఇవ్వాలి, దేవుడి తత్వాన్ని గురించి చెప్పాలి, క్లాస్ ఇచ్చే వాళ్ళే ఒకళ్ళు. ఎవరైతే భగవంతుడి గురించి ఆయన కీర్తన చేస్తూ ఉంటాడో ఈ వినే వ్యక్తిలో ఒకళ్ళని పెడతారు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఎంతో భావాల్ని ప్రదర్శిస్తూ నృత్యం చేస్తూ మొత్తం అక్కడంతా తిరుగుతూ భావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ సభ పెట్టడం వల్ల ఎంతో మంది అట్రాక్ట్ అయ్యి కొంతమంది వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కానుకలు సమర్పిస్తారు. అందులో వాళ్ళు పంచుకుంటారనమాట. ఏ విధంగా అంటే ఈ సభ ఆర్గనైజ్ చేసిన వ్యక్తికి ఆ ఒక 50% అయితే ఈ కీర్తన చేసిన వాళ్ళకి ఈ నృత్యం చేసిన వాళ్ళకి కూడా 25% అన్నమాట. అలా వాళ్ళలో వాళ్ళే పంచుకుంటారు. ఆ విధంగా భావాల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా కొన్ని మందిరాలకి వెళ్తే చూడవచ్చు. ఎలా అంటే వాళ్ళు అంత గొప్ప భక్తులేం కాదు. ఏదో పూనకం వచ్చినట్టు నా మీదకి అమ్మవారు వచ్చిందని అని పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో గొప్ప భక్తులని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి అందరూ వాళ్ళ కష్టాలు చెప్పు, మాకు సుఖాలు చెప్పమ్మా, మా కష్టం ఏమిటి అని చెప్తూ ఉంటారు. కొంతమంది భవిష్యత్తు చెప్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళ భక్తి ఏమిటి అనేది మనము వెంటనే నిర్ణయం చేయవచ్చు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. ఒకసారి అమెరికాలో ఆ ప్రభుపాదుల వారు అక్కడ లేరు. కాకపోతే మన ఇస్కాన్ మందిరానికి ఒక వ్యక్తి అలా వచ్చాడంట. వచ్చి ఆ మంగళహార ఈవినింగ్ హారతి జరుగుతుంటే సంధ్య హారతి ఆయన అటు ఇటు తిరుగుతున్నాడంట. తిరుగుతూ అక్కడ అందరూ హారతి జరుగుతుంటే కృష్ణుడి మీద ఉండవలసిన వాళ్ళ శ్రద్ధని ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు, గెంతుతున్నాడు, దొర్లుతున్నాడు, అలా చేస్తున్నాడు. అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు ప్రభుపాదుల వారికి ఒక ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ లెటర్ రాశాడు అనమాట. రాసి ఇగో ఇట్లా ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ఇలా చేస్తున్నాడు, మమ్మల్ని ఏం చేయమంటారు, అతన్ని ఎలా చూడాలి ఆయన్ని అని అడిగితే అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు ఒక పెద్ద కర్ర తీసుకొని రండి, దానికి పెద్దగా ముళ్ళులు ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ ముళ్ళులతోని కొడతారో ఆయన్ని, కొట్టినప్పుడు ఆయన అమ్మ అబ్బా అని అనకూడదు. హరిదాస్ ఠాకూర్కి 21 సార్లు హరిదాస్ ఠాకూర్ని 21 సార్లు మార్కెట్ సెంటర్ లో కొరడాతో కొట్టారు. ఎప్పుడైనా హరిదాస్ ఠాకూర్ అలా ఏడ్చాడా మాతాజీ, గుర్తుందా మీకు? ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. లేదు మాతాజీ, అసలు ఏడవలేదు. ఆయన ఏడవకపోగా హరినామాన్ని ఒక్కసారి కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఇంకా అన్ని సార్లు కొట్టినా నీకేం కావట్లేదు సైనికులు ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే ఏంటి మీరు ఎందుకు బాధపడుతూ ఉన్నారు, మీకేం బాధ కలిగింది అంటే ఆయన చెప్పారు మేము ఇంత నిన్ను శిక్షిస్తున్నావు, నీకేం కావట్లేదు, నువ్వు అసలు పట్టించుకోవడం లేదు,
ఇప్పుడు నీకేం కాకపోతే ఆయన నవాబు ఉన్నాడు కదా, ఆయన మమ్మల్ని వదిలిపెట్టడు. ఇప్పుడు మేమేం చెయ్యాలి అని ఆ కొరడాతో కొట్టే సైనికులు అడుగుతారనమాట హరిదాస్ ఠాకూర్ని. ఓకే అంతేనా, అయితే ఇప్పుడు నేను మీకు చనిపోవాలి అంతేనా, సరే అయితే చనిపోతాను అని అప్పుడు అక్కడికి నిమిషంలో ఆయన పడిపోయారంట హరిదాస్ ఠాకూర్. పడిపోతే హరిదాస్ ఠాకూర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు గంగా నదిలో పడేసి ఆ సైనికులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ హరిదాస్ ఠాకూర్ ఆ గంగా నదిలో నడువు అది ఆ వరద ఉంటుంది కదా, ఆయన నది ఒడ్డుకి కొట్టుకొని వస్తారు, తర్వాత ఆయన మళ్ళీ జీవిస్తారు హరిదాస్ ఠాకూర్. అంత గొప్పవాడు. ఇప్పుడు కనుక మన మందిరానికి వచ్చి ఆయన ఇబ్బంది పెట్టే ఆయన గొప్ప భక్తుడైతే నువ్వు కొట్టిన విషయం కూడా ఆయనకు అర్థం కాదు. ఒకవేళ కొట్టినప్పుడు ఆయన అమ్మ అబ్బా అని మొత్తుకున్నాడంటే ఆయన భక్తుడే కాదు. ఇప్పుడు మనకి మనసులో భక్తి ఉంటే, మనసులో మనకు ఆధ్యాత్మికంగా అటువంటి భావనలు ఉంటే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఏం లేకుండా కేవలం చూపించుకోవడానికి బయటకి చేసే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా భక్తులు నిజంగా వాళ్ళు భక్తులయ్యి వాళ్ళకి దుఃఖం వచ్చిందనుకోండి, అందరి ముందులో ప్రదర్శించారు. వాళ్ళు ఏడ్చే విషయము, వాళ్ళ కన్నీళ్లు వచ్చే విషయం కూడా పక్కన వాళ్ళకు కూడా అర్థం కాకుండా చూసుకుంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి అంత భావావేశం వస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే తప్ప అందరి ముందల వాళ్ళు ప్రదర్శించరు. ఒకసారి యమునా మాతాజీ అడిగారంట ప్రభుపాద వారిని. యమునా మాతాజీ కూడా కృష్ణుని చూడగానే ఏడ్చేస్తుంది ప్రభుపాదని అంటే, ఆమె అందరి ముందు చేస్తుందా అంటే, ఆహా అందరు ఉన్నప్పుడు కాదు, మేము కొంతమంది ఉన్నప్పుడు. అది కూడా ఎప్పుడు చేస్తుందా అంటే, లేదు కృష్ణుని చూసినప్పుడు మాత్రమే ఆ కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది, కృష్ణుని చూసినప్పుడు మాత్రమే కన్నీళ్లు కారుస్తుంది, వెంటనే పక్కకు తిప్పుకోగానే చూపు వెంటనే తుడిచేసుకుంటుంది. అది భక్తి అంటే. ఆమె భక్తురాలు. అంతే తప్ప అందరి ముందు ప్రదర్శించుకుంటూ ఆ కన్నీళ్లు కారుస్తూ అందరికీ చెబుతూ గొప్పగా మాకు అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుందని పూనకాలు వచ్చి ఊగిపోతూ ఉంటే వాళ్ళు ఎవరు కూడా సరి అయిన భక్తులు కాదు. వాళ్ళది భావావేశం. కొంతమంది ఏమో ఏదో చూపించుకోవాలనుకుంటారు, ఇంకొంతమంది ఏమో ఎవరినో అట్రాక్ట్ చేయాలనుకుంటారు, వేరే వాళ్ళ అటెన్షన్ ని అట్రాక్ట్ చేయాలనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఇలా మనం చూస్తూ చేస్తూ ఉంటే ఇది గొప్ప భక్తి, ఇది గొప్ప భక్తి అని చెప్పుకోవాలనుకుంటారు. ఎప్పుడు కూడా అది గొప్ప భక్తి కాదు. ఓహో వాళ్ళకు వస్తున్నాయి చూడగానే కళ్ళ నీళ్ళు నాకు రావట్లేదని నేను తెప్పించుకుంటే అలా రావు, ఎప్పటికీ కూడా అలా రావు. భగవంతుని చూడగానే ఆ భావంతో రావాలి కానీ కన్నీరు అలా వచ్చేది కాదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. వాళ్ళు ప్రాకృత సహజీయాలు. వాళ్ళ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఏం చెప్పారంటే, గర్భవతి కాని వాళ్ళకి పురిటి నొప్పులు రావు, గర్భవతి అయితే పురిటి నొప్పులు వస్తాయి. నువ్వు గర్భం వచ్చింది అని నువ్వు నాటకం చేసినా గానీ వాళ్ళకి ఎవరికి పురిటి నొప్పులు అయితే రావు కదా. అలాగే భక్తులైన వాళ్ళకే భావం ఉంటుంది, భక్తులు కాని వాళ్ళకి ఆ భావం రమ్మన్నా కానీ రాదు అని చెప్తున్నారనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారు, మేము గొప్ప వాళ్ళమని చెప్పి పురుషులే స్త్రీలలాగా వేషం వేసుకుంటారనమాట. పురుషులే కానీ స్త్రీలలాగా ఘాగ్రా చోళీ వేసుకోవడము, ఘాగ్రా చోళీ వేసుకొని స్త్రీలలాగా అభినయిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు చూడండి, భావం అనేది గోపీ భావం అనేది లోపల ఉండవలసిన భావం, అంతే తప్ప బయటికి ప్రదర్శించే భావం కాదు. లోపల గోపి భావం, కృష్ణుడి పట్ల విరహ భావం ఉంటే అది మనసు లోపల ఉండాలి. బయటికి స్త్రీలాగా మనం వేషం వేసుకున్నామంటే ఏమిటి, ఇప్పుడు కొంతమంది పురుషులు స్త్రీలలాగా వేషం వేసుకుంటారు, వాళ్ళని ఏమంటారు మాతాజీ? పురుషులు స్త్రీలలాగా వేషం వేసుకుంటే పగటి వేషగాళ్ళు మాతాజీ. ఇజ్రాయల్ అంటారు. అలా అంటారు చూడండి మాతాజీ, అలా చెప్తున్నారు అనమాట. వాళ్ళకి స్త్రీ భావం కాదు, వాళ్ళు పురుషులయ్యుండి స్త్రీ వేషం ధరించారు కాబట్టి వాళ్ళు సరి అయిన వాళ్ళు కాదు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఎవరిని చూసి మనము చీప్ గా ఇమిటేట్ చెయ్యవద్దు అని చెప్తున్నారు. ఇంకొకటి, ఎవరైతే ఈ విధంగా చేస్తారు వాళ్ళ గురించి, వాళ్ళకి కృష్ణుడి పట్లనేమో ఆరాధన ఉంటుంది, కానీ కృష్ణుడిని ఎలా ఆరాధించాలి అనేది ఒక సరి అయిన సిద్ధాంతము తత్వము వాళ్ళకి తెలియదు. సరైన సిద్ధాంతము తత్వము తెలియకుండా కృష్ణుణ్ణి ఆరాధిస్తే వాళ్ళు ఇలా
ఒకవైపేమో కృష్ణుడిని ఏమో పూజించాలనుకుంటారు. ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, అసలు కృష్ణ ఆరాధన ఏమిటో తెలియదు, సిద్ధాంతం తెలియదు, తత్వం తెలియదు. తత్వం తెలియనప్పుడు ఏం చేస్తారు, పేరుకి ఒకవైపేమో నాకు కృష్ణుడి పట్ల ఆరాధన ఉందంటారు, ఇంకోవైపేమో భౌతిక కోరికలు వాళ్ళకి తగ్గిపోవు అనమాట. భౌతిక కోరికలు అలానే ఉంటాయి లోపల. పూర్తి భౌతిక కోరికలతోని కృష్ణుణ్ణి ఆరాధిస్తూ తత్వం సిద్ధాంతం తెలియకపోతే ఏం జరుగుతుంది, ఇలా పగటి వేషగాళ్ళలాగా స్త్రీ రూపంలో మేము గొప్ప భక్తులము గోపీలమని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళనే ప్రాకృత సహజీయాలు అని చెప్పారు. ఇంకా తర్వాత ఇంకేం చెప్పారంటే సఖీ బేకి, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా బృందావనంలో కనిపిస్తూ ఉంటారు. వేరే ప్రదేశాల్లో కూడా ఉంటారు, బృందావనంలో కనిపిస్తూ ఉంటారు. మనం బృందావనికి వెళ్ళినా సరే మనం ఎప్పుడు కూడా మన ఇస్కాన్ సాంప్రదాయము, మన ఆచార్యులు, మన సీనియర్ డిసేపుల్స్ తోనే ఉండాలి, సీనియర్ డిసేపుల్స్ తోనే వెళ్ళాలి, వాళ్ళతో కలిసి చూసి రావాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఇలాంటి అపసంప్రదాయం పాటించే వాళ్ళు సరైన ఇస్కాన్ భక్తుల్ని కూడా వాళ్ళు ఆకర్షించే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం భక్తులతోనే వెళ్ళి భక్తులతోనే కలిసి రావాలి, ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎందుకంటే మనం ఈ మధ్యనే వచ్చిన సాధక భక్తులం. ఎవరు భక్తులు ఎవరు అభక్తులు, భక్తులు అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు భక్తులు అవునా కాదా, ఇవన్నీ జడ్జి చేసే అంత శక్తి సామర్థ్యాలు తెలివితేటలు మనకు ఉండవు. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఏ తీర్థస్థానానికి వెళ్ళినా సీనియర్ డిసేపుల్స్ ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎవరితో అయినా కానీ మనకు భౌతికమైన కోరికలు పోవు, భౌతికమైన ఆలోచన విధానం పోక కొన్నిసార్లు ఏం చేస్తారు, టెంపుల్ మేనేజ్మెంట్ తోని టెంపుల్లో సీనియర్ డివోటీస్ తోని గొడవ పడి బయటికి వస్తారు. మీరేనా ఉంది, మాకు ఇంకెంతమంది భక్తులు లేరు, కృష్ణ భక్తులు, ఇంకా వేరే భక్తుల్ని మేము ఆశ్రయిస్తామని బయటకు వచ్చి ఇటువంటి అపసంప్రదాయాలు ఉన్న వాళ్ళని, ఈ అపసిద్ధాంతాల్ని ఆశ్రయించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎప్పుడు కూడా మనము సీనియర్ డివోటీస్ ని ఫాలో అవ్వాలి అంతే, వాళ్ళని వదిలేసి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈ ఈ సఖీ బేకిలు ఎలా ఉంటారంటే మనము వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభు ఉన్నారు. చైతన్య మహాప్రభు ఎలా, చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ భగవానుడే మనందరికి కృష్ణతత్వాన్ని నేర్పించడానికి కృష్ణ నామాన్ని చెప్పడం కోసం 500 సంవత్సరాల క్రితం వచ్చారు. కానీ ఎటువంటి భావంలో, రాధారాణి యొక్క భావంలో కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభు లాగా వచ్చారు. ఆయన భావం ఏంటిది, బయటికి చూడడానికి పురుషుడు, లోపల భావం మాత్రం రాధారాణి భావం. అంటే భావం, రాధారాణి భావం అంటే ఏమిటి, ఏది భోగించాలి అనేది వాళ్ళకు ఉండదు. మహాప్రభుకి ఏది కూడా భోగ వస్తువులాగా చూడడు, ఏది భోగించాలి అని చూడడు. ఆయనకు అసలు ఆలోచనే ఉండదు, ఎప్పుడు కూడా ఆరాధన, ఎట్లా కృష్ణుడిని ఆరాధించాలి, ఎలా కృష్ణుడికి సేవ చేయాలి, అదే భావంలో ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మహాప్రభు చూడ్డానికి పురుషుడు కానీ లోపల స్త్రీ భావం. కానీ వీళ్ళందరూ ఏమిటి, చూడ్డానికేమో స్త్రీ వేషం వేసుకొని ఉంటారు, లోపల పురుష భావం. పురుష భావం ఏమిటి, భోగించాలి అనే భావం. పురుష భావం లోపల ఉండి బయటికి స్త్రీలాగా నటిస్తే ఏమవుతుంది, వాళ్ళు భోగ వస్తువులా చూస్తారు ప్రతి ఒక్కటి. మనకి భావము స్త్రీ భావం, పురుష భావం కాదు ఉండాల్సింది, స్త్రీ భావం. స్త్రీ భావము ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది, పురుష భావం ఏం చేస్తుంది, భోగించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సఖి బేకీలంతా కూడా స్త్రీ వేషం ధరించి పురుష భావాలతోని భోగించాలి అనే ఆలోచనతో ఉంటారు. అందుకని ఇది కూడా సరి అయినది కాదు అని చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారు అంటే హరిసభ. ఈ హరిసభ అని చెప్పి ఆ అందరు మేము హరిభక్తులం అని చెప్పుకొని వాళ్ళు గొప్ప గొప్ప పండాలు ఏర్పాటు చేసి అందరిని ఆకర్షిస్తూ నృత్యాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఇప్పట్లో కూడా చూడవచ్చు, కొంతమంది గొప్ప గొప్ప స్వామీజీలు అని చెప్పుకుంటారు. మనం వీడియో ఆన్ చేస్తే అందులో చూస్తే ఎక్కువ మంది ఫారెన్ డివోటీస్ ఉంటారు. నువ్వు గొప్ప స్వామీజీ అయితే నీ దగ్గర కొంతమంది ఫారెన్ డివోటీస్ ఉండాలి, అది రూల్ అన్నమాట. కొంతమంది ఫారెన్ డివోటీస్ ఉండాలి, అందరూ ఆయనకు దర్శనం చేయాలి, ఆయనకు పాదాలకు దండవత్ ప్రణామం చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంది, కొంతమంది పూనకు వచ్చినట్టు ఊగిపోతూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలన్నమాట. అలా కొంతమందిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి సభలు ఏర్పాటు చేసి కొత్త వాళ్ళు ఇప్పుడు ఏమిటి, వాళ్ళకి ఏదో కొత్త భక్తి భావం ఉంటుంది మనసులో. ఎందుకంటే ప్రతి జీవి కూడా సహజ సిద్ధంగా భక్తుడు. ఎందుకంటే మనం అందరం కూడా కృష్ణుడి నుంచి వచ్చాము.
కృష్ణుడికి ఆరాధన చెయ్యాలని, కృష్ణుడిని స్మరించుకోవాలని, కృష్ణ సేవ చేయాలని అంతర్లీనంగా ప్రతి ఒక్క జీవుల్లో కూడా భావం ఉంటుంది. ఆ భావం లేని జీవుడు ఎవరు ఉండరు. ఇది భావం ఉంటుంది, కానీ మనకి సరి అయిన మార్గము తెలియదు, విధానం తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే, తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఎటువంటి అపసిద్ధాంతాలు అపమార్గాలు చెప్తే అటువైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఏం చెప్తారంటే, మనకేం చెప్తారు ప్రభుపాదుల వారు, స్త్రీలు భావకులు. ఎక్కువగా వాళ్ళు ఆ లాజిక్ ని ఉపయోగించరు. పురుషులు లాజిక్ ని ఉపయోగిస్తారు. భావం తక్కువ, లాజిక్ ఎక్కువ. ఇప్పుడు లాజిక్ ని ఉపయోగించకూడదు కదా అని మన ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో లాజిక్ ఉపయోగించైనా పర్వాలేదు, భావంతోని వాళ్ళకి సేవ చేయవచ్చు. బయటి వాళ్ళ విషయంలో కూడా మనం లాజిక్ ఉపయోగించకపోతే ఏమవుతుంది? అందుకనే చూడండి, ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా కుప్పలు కుప్పలుగా స్త్రీలు వెళ్తూ ఉంటారు. ఏమిటి? బుర్ర లేకుండా, సిద్ధాంతం ఏమిటో తెలియకుండా మనము గొర్రెల మందలాగా ఎవరి వెనకాల పడితే వాళ్ళ వెనకాల పోతే ఏమవుతుంది? ఈ జన్మ వృధా అవుతుంది. ఆలోచించాలి, నేను వెళ్ళే సంప్రదాయం కరెక్టేనా, కరెక్ట్ గా నేను ఫాలో అవుతున్నానా లేదా అని. ఒకటికి రెండు సార్లు, ఒకటికి రెండు సార్లు, ఒకటికి 10 సార్లు మనం ఆలోచించుకోవాలి. అలాంటి హరిసభలని పెట్టి కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళని అటువంటి అపసంప్రదాయానికి వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. ఇది కూడా సరి అయినది కాదు అని చెప్పారు. తర్వాత ఇంకోటి, జాతి గోసాయి అంట. ఈ జాతి గోసాయి అనేది ఏమిటి? ఇది 2 రకాల వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఒకళ్ళు ఏమిటి అంటే, మనకి చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు నిత్యానంద ప్రభు మరియు అద్వైతాచార్య, గదాధర్ పండిత్, శ్రీవాస్ ఠాకూర్, వీళ్ళందరినీ కలిసి మనం పంచతత్వ అంటాం. అందులో నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య వాళ్ళ యొక్క వంశం ఉంటుంది కదా. మహాప్రభు అనుకో సన్యాసిలాగా ఉండిపోయారు, కానీ వీళ్ళెవరు సన్యాసులు కాదు. నిత్యానంద ప్రభు కానీ అద్వైతాచార్య వాళ్ళకి సంతానం ఉంది. అయితే వాళ్ళ సంతానం నుంచి మేము వచ్చాము అని చెప్పుకొని, వాళ్ళ సంతానం అని ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ మనము భక్తుల సాంగత్యంలో లేకపోయినా, భక్తిని మనం ఆచరించకపోయినా అప్పుడు ఏం జరుగుతాం? పతనం చెందుతాం. మనము ఉదాహరణగా చూసుకుంటే, ఇప్పుడు వరాహస్వామి అంటే మనము ఉదాహరణగా చూసుకుంటే ఏమిటంటే, మనకి ఇప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ సమేతంగా వెళ్ళి ఏం చేస్తాడు? నరకాసురుణ్ణి వధిస్తాడు. నరకాసురుడు ఎవరు మాతాజీ? భూదేవి పుత్రుడు మాతాజీ. భూదేవి పుత్రుడు. అంటే భగవంతుడికి భూదేవికి పుట్టిన పుత్రుడు వరాహస్వామి, అది నరకాసురుడు. కానీ అటువంటి నరకాసురుడు తర్వాత ఏం చేశాడు? మురా అనే రాక్షసుడి సాంగత్యంలోకి వెళ్ళిపోయి మొత్తము అసుర గుణాలు ఎక్కువగా పెరిగిపోయి అసురుల్లాగా ఉన్నాడు. ఎంతో మందిని కష్టం కలిగిస్తున్నాడు, నష్టం కలుగజేస్తున్నాడు. ఎంతో మంది రాజకన్యల్ని ఆయన కిడ్నాప్ చేసుకొని తీసుకొని ఆయన యొక్క రాజకోటలో పెట్టుకున్నాడు. కృష్ణ భగవానుడు వెళ్ళి ఆ మురా రాక్షసుని, నరకాసుని చంపినప్పుడే అక్కడి నుంచే 16,100 మంది రాజకన్యల్ని విడిపించి తరువాత వాళ్ళ కోరిక మేరకు వాళ్ళందరినీ వివాహం చేసుకుంటాడు. మరి వాళ్ళందరూ కూడా, ఆ నరకాసురుడు ఎవరు? ఆయన దేవుడు పుత్రుడే. భూదేవికి వరాహ భగవానికి పుట్టిన పుత్రుడు నరకాసురుడు. అప్పుడు భూదేవి అడుగుతుంది కూడా తర్వాత, నా పుత్రుణ్ణి నువ్వు ఏం చేయొద్దు, వధించొద్దు అంటే ఆయన అప్పుడు ప్రామిస్ కూడా చేస్తాడు, సరే నీ అనుమతితోనే ఏదైనా నేను చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది? నరకాసురుడు అసుర సాంగత్యంతో అసురుల్లాగా మారిపోయినప్పుడు స్వయంగా కృష్ణుడే వెళ్ళి నరకాసురుణ్ణి వధిస్తాడు. అంటే ఏమిటి? నువ్వు ఎంత గొప్ప వంశంలో వచ్చినప్పటికీ నీ ఆచార వ్యవహారాలు, భగవంతుడి యొక్క ఆరాధన, భక్తుల సాంగత్యం కరెక్ట్ గా లేకపోతే ఎవరమైనా పతనం చెందుతాము. ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ నిత్యానంద ప్రభువు అద్వైతాచార్య వంశజులు అని చెప్పుకొని వాళ్ళందరూ ఆ వంశజులు అయినప్పటికీ ఎంతో దూరము 500 సంవత్సరాలు దాటిపోయి ఎన్నో వంశాలు తరతరాలు దాటిపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము వాళ్ళ వంశం అని చెప్పుకొని గోస్వాములుగా చెలామణి అవుతున్నారు. అది కూడా సరైన సిద్ధాంతం కాదు. వాళ్ళు గోస్వాములు ఎలా అవుతారు? గోస్వాములు అంటే ఎవరు మాతాజీ? ఇంద్రియాలను జయించుకున్నాం. హా, గోస్వామి. గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే స్వామి అంటే దాన్ని జయించిన వాడు. గోస్వామి అంటే ఇంద్రియాలని జయించిన వాళ్ళని గోస్వాములు అంటారు. వాళ్ళేమి ఇంద్రియాలని జయించలే, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, అయినప్పటికీ గోస్వాములుగా చెలామణి అవుతున్నారు. అది
సరి అయిన సంప్రదాయము కాదు. పేరుకు నేను ఆ వంశంలో వచ్చాను కాబట్టి నేను గొప్ప భక్తుణ్ణి, నేను గొప్ప వైష్ణవుణ్ణి అని చెప్పుకోవడానికి లేదు. ఇంకొకటి, జాతి గోస్వాములు ఇంకొకరు, వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల వంశంలో పుట్టినంత మాత్రాన అందరూ బ్రాహ్మణులే అవుతారు. ఇది ఒక అపసంప్రదాయం ఉంది, ఇప్పటికీ మన దగ్గర కూడా చలామణి అవుతుంది. బ్రాహ్మణులకు పుడితే ఎవరైనా గొప్ప వాళ్ళే, వాళ్ళు భక్తులే, బ్రాహ్మణులే అని చలామణి అవుతున్నారు. అంటే ఇప్పుడు మనకు అర్హత ఉండబట్టే వాళ్ళు బ్రాహ్మణ వంశంలో జన్మిస్తారు, వాళ్ళ కర్మానుసారమే జన్మిస్తారు. అయినప్పటికీ సాంగత్యం సరిగ్గా లేకపోతే వాళ్ళు బ్రాహ్మణుల నుంచి పతనం అయ్యే అవకాశం ఉంది. నువ్వు సాంగత్యం ఉంటే నువ్వు బ్రాహ్మణులుగా ఉండవచ్చు, నువ్వు ఒక సాంగత్యం సరిగ్గా లేకపోతే నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సాంగత్యం బాగాలేకపోతే ఏం చేస్తారు, చూడవచ్చు మనం ఈ మధ్య చాలా మంది చెప్తుంటే వింటూ ఉన్నాం. ఏమని, బ్రాహ్మణులకు కూడా అన్ని లక్షణాలు ఉంటున్నాయండి, వాళ్ళు కూడా మద్యము మాంసము అన్ని స్వీకరిస్తూ ఉన్నారు, పేరుకు బ్రాహ్మణులు కానీ అన్ని అలవాట్లు ఉంటున్నాయి వాళ్ళకని చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. ఒకవేళ బ్రాహ్మణులుగా చెలామణి అయినప్పటికీ వాళ్ళని బ్రాహ్మణులుగా మనం గౌరవించకూడదు. అంటే అలా అని అగౌరవించకూడదు కూడా, వాళ్ళకి దూరంగా ఉండాలి. అగౌరవించకూడదు, గౌరవించకూడదు, దూరంగా ఉండాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఏమిటి, మనం ఎంతో గౌరవంగా చూస్తాము, వెళ్ళి వాళ్ళకి దండవతి కాళ్ళకి నమస్కారం చేస్తాము, మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళి వాళ్ళకి దానం రూపంలో ఇస్తూ ఉంటాము, దక్షిణ ఇస్తూ ఉంటాము. బ్రాహ్మణులకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది, దానాలు చేస్తూ ఉంటాం. ఒకవేళ అటువంటి బ్రాహ్మణులకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళకి ఏది ఇచ్చినా కానీ పాపమే, మనకు పాపం వస్తుంది తప్ప పుణ్యం రాదు. మనకు పుణ్యం వద్దు పాపం వద్దు అనుకోండి, కానీ రెండూ రాకుండా చూసుకోవాలి. అటువంటి బ్రాహ్మణులు వాళ్ళు మేము గొప్ప భక్తులము, మేము వైష్ణవులు అని చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళను కూడా ఆ సరి అయిన సిద్ధాంతం కాదు, వాళ్ళు సరి అయిన భక్తులు కాదు అని ఈయన చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణులని చెప్పుకొని ఇంకా వాళ్ళు కొత్త కొత్తగా అనమాట. ఇంకొంతమంది ఏమిటి అంటే స్మార్త బ్రాహ్మణులు. స్మార్త బ్రాహ్మణులు ఏమిటి, అసలు భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నిరాకారము, ఆయనకు రూపం లేదు, ఆయన నిరాకార బ్రహ్మము అని చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, మేము కృష్ణుని ఆరాధన చేస్తామంటాము. కృష్ణుని ఆరాధన ఎందుకు చేస్తున్నాము అంటే, ఆ దేవుడే, ఆ బ్రహ్మమే కృష్ణుడి రూపంలో వచ్చింది కాబట్టి ఆరాధన చేస్తాము. తర్వాత మేము ఆ ఆరాధనలో ఆయన మా మనసు కుదిరిన తర్వాత అప్పుడు కృష్ణుడి రూపాన్ని వదిలేసి ఆ నిరాకార బ్రహ్మంలో కలిసిపోతామని చెప్తూ ఉంటారు. ఇది పెద్ద అఫెన్స్ అన్నమాట, అపరాధం, కృష్ణుడి పట్ల చేసే అపరాధం. అంటే ఫస్ట్ ఏమో నువ్వు రూపాన్ని ఆసరాగా తీసుకుంటావు, తర్వాతనేమో రూపాన్ని వదిలేస్తావు, ఇది అపరాధం. అటువంటి వాళ్ళందరినీ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఖండించారనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మాకు బ్రహ్మ ఎవరో భగవాన్ ఎవరో తెలుసు. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు, బ్రహ్మాన్ని ఎరిగిన వాడు బ్రాహ్మణుడు. అక్కడ బ్రహ్మం అంటే ఏదో నిరాకార బ్రహ్మం అని కాదు, బ్రహ్మం అంటే భగవంతుడు. ఆయననే, ఆ మూల రూపాన్ని మనం బ్రహ్మము అంటాము, పరమాత్మ భగవాన్ అంటాం. అంటే ఆ మూల బ్రహ్మాన్ని అంటే ఆయన భగవంతుణ్ణి అని, ఆయన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. అలా పేరుకేమో అలా బ్రాహ్మణులుగా చెలామణి అవుతారు, కానీ వాళ్ళని అడిగి చూడండి, కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది. ఎవరినైనా బయట నుంచి చూస్తే అందరు గొప్పవాళ్ళు, జ్ఞానులుగా, భక్తులుగా కనిపించవచ్చు. బ్రాహ్మణులను చూస్తే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది, వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు, వాళ్ళు బ్రాహ్మణులా కాదా అని. అయితే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన అప్పుడు ఒక పత్రిక నడిపిస్తూ ఉన్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆ పత్రికలో ప్రతి వారము ఆ పత్రికలో ఏం చేస్తున్నారంటే ఈ అపసంప్రదాయాల గురించి చెబుతూ, ఎవరు అపసంప్రదాయంలో ఉన్నారు, బ్రాహ్మణులు ఎవరు, వైష్ణవులు ఎవరు, ఏది సరి అయినది, దేని మార్గాన్ని మీరు అవలంబించండి, దేనిని త్యజించండి అని రాస్తున్నారనమాట పత్రికలు. అది చాలా మంది చదివి వాళ్ళందరికీ కూడా ఆ నాలెడ్జ్ వచ్చింది. అయితే అంతకు ముందు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆ పూజలు కానీ అనుష్ఠానాలు కానీ ఉంటే ఆ బ్రాహ్మణుల్ని పిలిచేవారు. ఇప్పుడు ఏం తెలిసింది, ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ద్వారా బ్రాహ్మణులను పిలవడము తగ్గించేశారంట. ఎవరింట్లో ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే బ్రాహ్మణులు పిలవడం తగ్గించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క శిష్యుల్ని పిలుస్తూ ఉన్నారంట. వాళ్ళు గొప్పవాళ్ళు భక్తులు అని.
అప్పుడు ఈ బ్రాహ్మణులకి ఏం జరిగింది, స్మార్త బ్రాహ్మణులకి వాళ్ళందరికీ కూడా చాలా కోపము, కడుపు మంట పెరిగిపోయాయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల మీద. అందుకని ఏం చేశారంటే అప్పట్లోనే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇదంతా జరిగింది మనకి ప్రభుపాదుల వారు వచ్చిందే ముందు, అంతకంటే ముందు అంటే దాదాపుగా 150 సంవత్సరాలు జరిగి ఉంది ఇప్పటికి. 150, 140 సంవత్సరాల క్రితం అంటే అప్పట్లోనే 25,000 ఇచ్చారంట పోలీసులకి. ఇచ్చి మేము ఆయన్ని చంపాలనుకుంటున్నాము, మేమేం చేసినా కానీ మీరు కల్పించుకోవద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మా మీద కేసు పెట్టొద్దు. అయితే అప్పుడు ఏం జరిగింది, అప్పట్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంటే అందరికీ చాలా గౌరవం. ఆయన గురించి తెలియని వారు లేరు. ఆయన ఎన్నో పత్రికలు నడిపిస్తూ ఉన్నారు, ఎన్నో మహాసభల్లో ప్రసంగిస్తూ ఉన్నారు, భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది. వేరే ఏ అపసంప్రదాయం వాళ్ళకైనా ఆయన అంటే భయమే. మేము ఆధ్యాత్మికులం అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంటే భయమే. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఖండిస్తారు, వీళ్ళ ఎన్ని అపసంప్రదాయాలే, ఓ ఇవి కాకుండా ఎన్నో రకాల అపసంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళందరికీ భయం. నిరాకారవాదులకి, మాయావాదులకి అందరికీ భయం. అందరూ కలిసి ఏం చేశారు, ముఖ్యంగా బ్రాహ్మణులు చేశారంట, ఈయనని చంపాలి అని కొంతమందిని నిర్ణయం చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఆ పోలీస్ ఆఫీసర్లలో ఒక అతను డబ్బులు తీసుకున్న తర్వాత కూడా, అమ్మో ఇంత గొప్ప భక్తుడు, ఈయనకి ఏం జరుగుతుంది, ఈయన ఆచార్యుడు అని చెప్పి వెళ్ళి ఆయనకి చెప్తారనమాట. వాళ్ళకి చెప్తారు, చెప్పి ఇగో మాకు ఇలా డబ్బు ఇచ్చారు, ఏం చెయ్యకూడదు అని, మిమ్మల్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మేమేం చేయలేము ఎందుకంటే మేము ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాం, కానీ మీకు నేను ముందే వచ్చి చెప్తున్నాను ఈ విషయం, అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఆయనకి ఏమిటి, ఒకవైపేమో భక్తులంటే కొంత గౌరవం ఉంది, డబ్బు మీద వ్యామోహం కూడా ఉంది, భౌతిక కోరికలు తగ్గలేదు, ఏదో కొంత చేయడానికి వచ్చాడనమాట. ఆ సమయంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క బట్టల్ని తీసుకొని, ఆయన సన్యాసి డ్రెస్ వేసుకొని, ఆయన యొక్క తెల్ల దుస్తులు ఆయన గురువు గారికి వేశారు. వేసి ఆయన చాలా బాగా పరిగెత్తగలడు. ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లాగానే అక్కడి నుంచి పరిగెత్తాడు. ఒకసారి అప్పుడు ఏం జరుగుతుందంటే పరిక్రమ జరుగుతూ ఉంది బృందావనంలో, మాయాపూర్లో పరిక్రమ జరుగుతూ ఉంటే ఇలా ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం జరిగింది, ఆయన శిష్యుడికి ఎంతో తెలివి ఉంది, ఆయన కొన్ని దెబ్బలు తగిలాయి, కొంత ఇబ్బంది పడ్డాడు, కానీ తప్పించుకున్నాడు. ఆ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు సేవ్ అయ్యారనమాట. అలా ఆయన మీద అంత కోపం. అప్పట్లో 25,000 ఇస్తానంటే ఇప్పుడు 25 కోట్లు అయి ఉంటాయేమో. అప్పట్లో 25,000 అంటే అంత అంత డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా అప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన మీద అంత ఈర్ష, అసూయ ఉన్నాయన్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల మీద. ఇంకొక సంప్రదాయం ఉందంట, అది బౌల్. ఆ సంప్రదాయం పేరు బౌల్. ఏంటిదంటే వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మికవాదులే, కానీ పిచ్చి వాళ్ళలాగా ఉంటారంట. ఆధ్యాత్మికత అనే పేరు చెప్పుకొని పిచ్చి వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళకి అసలు శాస్త్రం మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇంకొకటి, శాస్త్రంని నమ్మకపోగా భగవంతుడు దేవుడు అంటే మనసులో ఉంటే చాలు, బయటికి చూపించుకోవాల్సిన అక్కర్లేదు, బయటికి ప్రదర్శించాల్సిన అక్కర్లేదు, పూజ అర్చనలు చెయ్యక్కర్లేదు, గుడికి పోవక్కర్లేదు. అంటే శాస్త్రాన్ని నమ్మరు కదా, అందుకని వాళ్ళకు తెలిసిందే ఇదే కరెక్ట్ అని నమ్ముతూ ఉంటారు. అదేమిటి, ఆధ్యాత్మికత అని చెప్పుకొని పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది నోటికొస్తే ఏది, అదేంటి ఏమిటి, ఎందుకు అక్కర్లేదు అంటే భౌతికమైన ఎంజాయ్మెంట్ కావాలి, మందిరానికి ఎవరు వెళ్తారు, ఎవరు పూజలు చేస్తారు, ఎవరు అర్చనలు చేస్తారు, మనసులోనే ఉంటే చాలు అని పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారన్నమాట. ఇంకొకటి, ఇంకొకళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే గురువునే కృష్ణుడిలాగా ఆరాధన చేస్తూ ఉంటారు. గురువు ఎప్పుడు కూడా కృష్ణుడు కాడు, కృష్ణుడి యొక్క ప్రతినిధి. గురువు ఎవరు మాతాజీ? ప్రత్యక్ష దైవం, కృష్ణుడి యొక్క ప్రతినిధి. కృష్ణుడి యొక్క ప్రతినిధి. ప్రతినిధి. కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క ప్రతినిధి ప్రతినిధి. గురువు. ప్రతినిధి. ఎప్పుడు కూడా గురువుని ప్రతినిధి అంటే ఏమిటి, ఇప్పుడు ఆ మనము ఎప్పుడైనా సీఎం, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా ప్రామిస్ చేశారనుకోండి ఎవరికైనా, మనం ఏదైనా సభకు వెళ్ళి అమ్మకి ఇది కావాలండి అని అడిగాం, అడిగితే ఏం చేస్తారు, అమ్మ నీకు అది కావాలా, నేను ఎలా అయినా ఏర్పాటు చేస్తాను అని చెప్పి మనకి ఏం కావాలో ఏమి ఏర్పాటు చేయాలో స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మన ఇంటికి వచ్చి ఇస్తాడా? ఏం చేస్తాడు? కాదు.
కాదు, వాలంటీర్లు వాళ్ళ చెప్తారు. అసిస్టెంట్స్ ఇస్తారు మాకు. అధికారులు ఎవరినో అధికారుల ఒకళ్ళని దగ్గర వాళ్ళు ఆయన ఉంటారు చిన్న అధికారులు. ఆయన తరపున ఎవరినో ఒక అధికారిని మన ఇంటికి పంపిస్తాడు. ఉమ్. అలానే కృష్ణుడు కూడా స్వయంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి రాడు. ఎందుకంటే వస్తే కూడా మనం నమ్మము, నమ్మకపోగా ఇంకా అపరాధాలు చేస్తాం. ఇప్పుడు కలియుగంలో కృష్ణుడు స్వయంగా మన ఇంటికి వచ్చినా నమ్మే స్థితిలో అంత శక్తి సామర్థ్యాలు లేవు ఎవరికి. అందుకనే ఏం చేస్తాడు కృష్ణుడు, ఆయన ప్రతినిధిని పంపిస్తాడు. ఆయన ప్రతినిధిని కూడా మనం ఏం చేయాలి, గురువు కృష్ణుడికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం దేవుడికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ మనము గురువుకి ఇవ్వాలి. కృష్ణుడితో సమానంగానే చూడాలి. కానీ ఎప్పుడు గురువు మాత్రము నేను కృష్ణుడితో సమానము అని అనుకోకూడదు. కానీ శిష్యుడు మాత్రము భగవంతుడితో సమానంగా భావించాలి, కానీ సమానం కాదు. గురువు ఎప్పుడు కూడా అలా భావించకూడదు. ఇంకొకటి ఏమిటి ముఖ్యమైన విషయం ఇందులో, ఒక కొత్త శ్లోకం ఉందన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఫేమస్, అందరు కూడా చెప్తూ ఉంటారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురువే విష్ణు గురువే బ్రహ్మ గురువే సాక్షాత్ మహేశ్వరుడు. అది తప్పుడు సిద్ధాంతము. గురువు ఎప్పుడు విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, మహేశ్వరుడు కాదు. గురువు గురువే, గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. కొత్త సిద్ధాంతాలు తీసుకురాకూడదు. ఇది ఒక అపసంప్రదాయం అని చెప్తున్నారనమాట. ఇంకొక అపసంప్రదాయం ఏంటిదంటే తారావేష్. ఈ తారావేష్ లో ఏమిటి, ఇది ఇంకా కలిపేశారనమాట. ఏమిటి, అప్పట్లో మనం చూస్తే మనము దేవుడి షడ్ గోస్వాములు ఉన్నారు కదా, రూప గోస్వామి, సనాతన గోస్వామి, వీళ్ళు ఏం చేశారు, అప్పట్లో ముస్లిం రాజుల దగ్గర పని చేయవలసి వచ్చింది వాళ్ళకి. అటువంటి పరిస్థితులు వచ్చాయి. ముస్లిం రాజుల దగ్గర పని చేసినప్పుడు వాళ్ళు చాలా డబ్బు ఉంది, చాలా ఉన్నతులు అయినప్పటికీ ఆ ముస్లిం రాజు వదలలేదు వీళ్ళని పని వాళ్ళ దగ్గర. ఎందుకంటే వీళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయి, ఎన్నో పనులను ఈజీగా చేయగలరు. వైష్ణవులు కదా, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, చాలా పనులు ఈజీగా చేయలేరు. వాళ్ళకి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు బలవంతంగా ఒక మంత్రులాగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నాడు ఆ ముస్లిం రాజు అప్పట్లో. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు వైష్ణవులు అయినప్పటికీ ఆ గడ్డం మీసం వాళ్ళలాగా పెంచుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు. ఆ తర్వాత ఆ ముస్లిం రాజుని వదిలేసి వాళ్ళంతా వెళ్ళిపోయారనుకోండి, అది వేరే విషయం. అయితే అలా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు సన్యాసి వేషంలో ఉంటారు, మొత్తం గుండు కొట్టుకొని వెనకాల పిల్లక షికా పెట్టుకుంటారు వైష్ణవుల్లాగా, కానీ గడ్డం మీసం పెంచుకుంటారు. అంటే ఏమిటి, అటు వైష్ణవుడు అని చెప్పలేము, అటు హిందువు అని చెప్పలేము, ఇటు ముస్లిం అని చెప్పలేము. వైష్ణవుల్లాగా బయటకు కనిపిస్తారు, వేషం ముస్లిం లాగా సగం వేసుకుంటారు. వాళ్ళ సిద్ధాంతం కూడా అంతే. కొంత ఈ సిద్ధాంతం హిందూ సిద్ధాంతము, కొంత ముస్లిం సిద్ధాంతం, కొంత వైష్ణవ సిద్ధాంతము, కొంత ముస్లిం సిద్ధాంతం, అలా అన్ని కలిపి ఆచరిస్తూ ఉంటారనమాట. ఆచరణ అంటే ఇప్పుడు మనము చెప్పుకున్నాం ఇందాక హరిదాస్ ఠాకూర్ గురించి. హరిదాస్ ఠాకూర్ ఎవరు మాతాజీ, ఆయన మతం ఏంటి, భౌతిక శరీరానికి చెందిన మతం. ముస్లిం మాతాజీ. హరిదాస్ ఠాకూరు ముస్లిం, కానీ 100% పక్కాగా ఒక వైష్ణవుల్లాగా ఉన్నాడు. వైష్ణవుల్లాగానే అన్ని పాటించాడు. ఆయన గొప్ప వైష్ణవుడు. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఆయన శరీరం వదిలేసిన తర్వాత ఆయన శరీరాన్ని ఆయనే తీసుకుని వెళ్ళారు. ఆయన జగన్నాథ మందిరంలోకి ప్రవేశించనీయకపోతే, ఆ జగన్నాథ మందిరంలో ఓన్లీ మన హిందువులకే అనుమతి, ఆయన్ని ప్రవేశం ఇవ్వడం లేదని చైతన్య మహాప్రభు స్వయంగా ప్రతిరోజు వెళ్ళి హరిదాస్ ఠాకూర్కి దర్శనం ఇచ్చి వచ్చేవారు. ఆయన సాంగత్యంలో కృష్ణ కథల్ని చర్చించేవారు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన భౌతిక శరీరాన్ని ఆయనే తీసుకుని వెళ్ళారు, ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి. అంతే తప్ప నేను ముస్లింని కానీ నేను వైష్ణవుల సిద్ధాంతం ఫాలో అవుతాను, కాసేపు అది కాసేపు ఇది, అది కొంచెం ఇది కొంచెం, అలా చెయ్యరు. అలా చేస్తారనమాట ఈ తారావేష్లో. అది ఒక అపసంప్రదాయము అని చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి సాని. వీళ్ళు ఏం చేస్తారంటే సన్యాసి వేషంలో ఉంటారు. కొన్ని రోజులు సన్యాసి వేషంలో, సాఫ్రాన్ డ్రెస్ అంటే ఏమిటి, కాషాయ రంగులు దుస్తులు వేసుకొని ఉంటారు. కొన్నిసార్లు ఏమో ఒక ఫకీర్ లాగా వేషాన్ని ధరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నాకు ఆ దుస్తులు ఈ దుస్తులు ఏది వద్దున అన్ని పడేసి ఆ బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు నంగాగా. అలా ఇది ఒక కొత్తది అనమాట. మీ ఇష్టమైన విధంగా ఆచరిస్తూ ఉన్నారు. ఇదేమిటి, ఎక్కువగా దారు అంటే ఏమిటి, మందు తాగుతూ ఉంటారు, మాంసాన్ని తింటూ ఉంటారు. మందు మాంసం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఇలా
అన్ని విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన సిద్ధాంతాలు. ఇంకొకటి ఆవుల్. ఈ ఆవుల్ అనేది ఇంకో సిద్ధాంతం. బౌల్ ఒకటి, ఇప్పుడు ఇది ఆవుల్. వీళ్ళు ఏమిటి, వీళ్ళు వైష్ణవుల్లాగా వేషం వేసుకొని ఉంటారు. ఎక్కువగా భగవంతుడికి నేను దగ్గర కావాలి అనే ఆ ఉద్దేశంతోని ఏమిటి, వాళ్ళు వైష్ణవుల్లాగా వేషం వేసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని కొన్ని రోజులు హిందువుల్లాగా, కొన్ని రోజులు ముస్లిం లాగా బతుకుతుంటారు, కొన్ని రోజులేమో బౌద్ధిజం బుద్ధుల్లాగా బతుకుతూ ఉంటారన్నమాట. వాళ్ళని ఏది అని చెప్పడానికి లేదు, ఇష్టమైన సంప్రదాయం ఇష్టమైనదిగా పాటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా ఎక్కువ మందిని ఆకర్షించి వాళ్ళ సమయం కూడా వృధా చేస్తున్నారు. ఇవన్నీ అపసంప్రదాయం. ఇంకొకటి, ఇది కాకుండా హత్తివాడి సంప్రదాయం. ఈ హత్తివాడి అనేది చాలా పాపులర్ గా ఉండేదంట బెంగాల్లో ఆ సమయంలో. వీళ్ళేంటి, హత్తివాడి అంటే చాలా గ్రేట్ అని అర్థం. అలా వాళ్ళ సంప్రదాయం చూసి గొప్ప గ్రేట్ అని చైతన్య మహాప్రభుయే చెప్పారు మా సంప్రదాయం గురించి అని చెప్తున్నారు. వాళ్ళ సిద్ధాంతం ఏమిటి అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు నవ్వాడంట. కృష్ణుడు నవ్వగానే ఆ నవ్వులోంచి చైతన్య మహాప్రభు వచ్చారంట. రావడమే అదొకటే కాదు, రాధారాణి పక్కకు వెళ్ళిందంట. అప్పుడు కృష్ణుడు గట్టిగా నవ్వాడంట. అప్పుడు జగన్నాథ్ దాస్ వచ్చారంట. అలా ఇప్పుడు ఈ వచ్చిన జగన్నాథ్ దాస్ ఉంటారే, ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి, ఆయన శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచించారు. భాష్యాన్ని రచించి కొన్ని ఎక్స్ట్రా 5 చాప్టర్స్ ని యాడ్ చేశారంట భాగవతానికి. భాగవతం ఉన్నది ఉన్నట్టు దాన్ని కృష్ణుడు బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు నారద మహామునికి ఇస్తే నారద మహాముని ఆ జ్ఞానాన్ని శుకదేవ గోస్వామికి ఇచ్చారు. శుకదేవ గోస్వామి మనందరికీ చెప్పారు. శ్రీమద్ భాగవతంలో ఎన్ని క్యాంటోలు మాతాజీ? 12 స్కందాలు. 12 క్యాంటోలు మాతాజీ, 12. 12 స్కందాలు. ఓకే, ఎన్ని శ్లోకాలు? 18,000 శ్లోకాలు మాతాజీ. 18,000 శ్లోకాలు. 18,000 శ్లోకాలు. ఆ 18,000 శ్లోకాలకి మనం ఏమన్నా కొన్ని చాప్టర్లు కలపడం, లేకపోతే కొన్ని శ్లోకాలు కలిపేద్దామా? లేదు. లేదు మాతాజీ. లేదు మాతాజీ, ఎవరైనా కలపొచ్చునాలా? లేదు. కలుపు. 18,000 శ్లోకాలంటే 18,000 శ్లోకాలే. నేను కొన్ని కలుపుతాను, నేను కొన్ని తీసేస్తాను, ఇంతవరకు చదవండి ఇదే భాగవతము. ఆ మొత్తం 18 స్కందాలు చదవాలంటే మీ వల్ల కాదు. అందుకే నేను ఒకటే బుక్ శ్రీమద్ భాగవతం ఒక చిన్న పుస్తకంలో భాగవతాన్ని నేను ఇస్తాను. సాధ్యమవుతుందా అలా? అలా ఎప్పటికీ సాధ్యమవును. కానీ ఈయన ఏం చేశాడట, 5 చాప్టర్స్ కలిపేశాడంట. ఇంకొకటి, ఆయన ఏం చేశాడంటే, ఆయన హరిదాస్ ఠాకూర్ యొక్క ఫాలోవర్ అనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, హరిదాస్ ఠాకూర్ టీచింగ్స్ అంతగా మంచిగా లేవు, హరిదాస్ ఠాకూర్ కంటే నేను ఇంకా బెటర్ గా టీచింగ్స్ ఇస్తాను అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏం చేశాడు, ఆయన వెళ్ళి స్వయంగా ఇది చైతన్య మహాప్రభువుకే చెప్పారంట. కృష్ణుడు నవ్వితే మహాప్రభు వచ్చాడు, రాధారాణి పక్కకు వెళ్తే కృష్ణుడు నవ్వాడు, అప్పుడు జగన్నాథ్ వచ్చాడు అని. అసలు ఈ సిద్ధాంతం విని నేను ఇంకా భాష్యాన్ని రచించాను, ఎక్స్ట్రా 5 చాప్టర్స్ యాడ్ చేశాను అని చెప్తే మహాప్రభు నవ్వుతూ హత్తివాడి హత్తివాడి అంట, మీరు చాలా గ్రేట్, మీరు చాలా గ్రేట్ అన్నాడంట. అంటే ఆయన ఎలా అన్నాడు, నవ్వుకుంటూ అలా అన్నాడు అనమాట. మీరు ఎంత గొప్ప వాళ్ళైతే ఎక్స్ట్రా 5 చాప్టర్స్ కలుపుతారు భాగవతానికి అని. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అవును మహాప్రభునే మమ్మల్ని మెచ్చుకున్నాడు, చాలా మేము గొప్ప వాళ్ళము అని, మాది గొప్ప సంప్రదాయము అని ఆయన చెప్తూ ఉన్నారనమాట. వీళ్ళు ఏమిటి, ఇందులో ఈయన ఉన్నారు కదా జగన్నాథ్ దాసు, ఆయన ఒకసారి స్త్రీలతోని సేవ చేయించుకుంటూ ఉన్నాడు. స్త్రీలతోని సేవ చేయించుకుంటూ ఉంటే అక్కడికి మహారాణా ప్రతాప్ వచ్చాడనమాట. మహారాజా ప్రతాప్ రుద్రు, ఆయన ఒరిస్సాకి మహారాజు. మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం ఆయన గురించి. ఆయన వచ్చినప్పుడు ఆయన స్త్రీలతోని సేవ చేయించుకుంటూ ఉంటే ఆయన అన్నారు, ఏంటి నువ్వు స్త్రీలతో సేవ చేయించుకుంటున్నావు అంటే, ఆయన ఏమన్నాడంటే, స్త్రీలకి పురుషులకి భేదం లేదు, ఆత్మకి భేదం లేదు, శరీరకే భేదం, ఇలాంటి ఏంటి అపసంప్రదాయాలన్నీ ఈయన చెప్తున్నాడు అని చెప్పి ఆయన్ని ఒరిస్సాలోంచి ఎల్లగొట్టాడు అనమాట. ఎల్లగొడితే ఆయన ఏం చేశాడు, సముద్రానికి దగ్గరలోకి వెళ్ళి ఆ సముద్రానికి ముందు ఉంటున్నాయి కదండి 7
అలలంట. మొత్తం అలలు వస్తాయి కదా సముద్రానికి. 7 అలలకి బయట అక్కడ మఠం కట్టుకున్నాడు. అది సట్లవరి మఠ్, సత్లహరి మఠ్. ఆ మఠం కట్టడం వల్ల ఆ సముద్రమే దూరంగా వెళ్ళిపోయిందంట. అది వాళ్ళు చెప్తారు. ఇంకొకటి, ఈ ఎప్పుడైతే వీళ్ళు ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు, ఈ హత్తివాడి సిద్ధాంతాన్ని, వాళ్ళతోని ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మాట్లాడారంట. ఆత్మకి భేదం లేదు, స్త్రీ పురుషులకు భేదం లేదు, ఆత్మ ఒక్కటే అయినప్పుడు మీరు ఎందుకు స్త్రీలతో సేవలు చేయించుకోవాలి, పురుషులతో చేయించుకోవచ్చు కదా. మరి స్త్రీకి పురుషుకు భేదం లేనప్పుడు స్త్రీతోనే ఎందుకు చేయించుకోవాలి, పురుషుడితో కూడా సేవ చేయించుకోవచ్చు కదా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు మనకు భక్తి సిద్ధాంత సరస్వతారులు కానీ ప్రభుపాదుల వారు కానీ ఎవరైనా అపసంప్రదాయం చెప్పాలంటే ఏవో గొప్ప గొప్ప ఫిలాసఫీలు చెప్పరు. వాళ్ళ మెయిన్ సూత్రం ఉంటుందండి, దాని మీదనే సింపుల్ గా ఒక్క గుద్దు గుద్దుతారు. ఇంకేమిటి వాళ్ళకి ఇంకా నోట్లోంచి మాటే రాదనమాట. అలాంటి ఆ విధంగానే ఆయనకు ఆన్సర్ చెప్పారు. నిజంగా వాళ్ళకి మాటలు రాలేదు. ఇంకొకటి ఏమిటంటే, వీళ్ళంట వైట్ మ్యాజిక్లు చేస్తారంట. మనకు బ్లాక్ మ్యాజిక్ అంటే తెలుసు. బ్లాక్ మ్యాజిక్ అంటే అది క్షుద్ర పూజలు. వైట్ మ్యాజిక్ అంటే ఏమిటంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో ఒకటి ఆ గొప్ప ఏమిటి కొన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఏమిటి, కొంతమంది చూస్తే విభూది తీస్తూ ఉంటారు, కొంతమంది బాబాలు, కొంతమంది శివలింగాలు తీస్తూ ఉంటారు. అలా ఏదో ఒకటి వింతగా మనం చూపిస్తే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. దీన్ని వైట్ మ్యాజిక్. ఎందుకు ఎందుకు అంటే అందరినీ అట్రాక్ట్ చేయడానికి. ఆ కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. ఏమిటి అంటే, ఇందులో ముఖ్యంగా చూద్దాం ఇక్కడ అసలు వీళ్ళది ఏమిటి, వీళ్ళ స్లోగన్, హత్తివాడి వాళ్ళ స్లోగన్ ఏంటంటే, వాళ్ళకి గాంజా అంటే చాలా ఇష్టం. గాంజా అంటే మత్తు పదార్థం, అదొక టైప్ ఆఫ్ మత్తు పదార్థం. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి మేము వ్యతిరేకము, గ్రేట్ నేషనలిస్ట్ అంటే దేశభక్తి మాకు ఎక్కువగా ఉంది, అందుకని వాళ్ళ సిద్ధాంతం అది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే, ఈ దేశభక్తులు ఎంతో మంది, సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన దగ్గరికి వచ్చి అడిగారు. మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం. ఆయన ప్రచారంలో భాగంగా పాశ్చాత్య దేశాల్లో ఎలా ప్రచారం చేయడానికి పంపించారు, ఇండియాలో ఎలా ప్రచారం చేశారు, అందులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని మనం లాస్ట్ వీక్ చూసాం. అయితే అందులో సుభాష్ చంద్రబోస్ వస్తే ఆయన ఏం చెప్పాడు, మీరు ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమేసి మన ఇండియన్స్ మనని పరిపాలించినప్పటికీ కూడా, ఒకవేళ పరిపాలించిన మన జీవితాల్లో ఏ విధమైన మార్పు ఉండదు. ఆడ బ్రిటిష్ పరిపాలించే వాళ్ళు ఇండియన్స్ పరిపాలిస్తూ ఉంటారు, భారతీయులు. వాళ్ళు ఏం గొప్పవాళ్ళు అనుకోకండి. ఎటువంటి ఆ రాజకీయ నాయకుడు కూడా మనని ఉద్ధరించేది ఏముండదు, మన కష్టాలు నష్టాలు పోయే ఏముండవు అని చెప్పారు ఆయన. మనం ఉద్ధరించుకోవాల్సింది శరీరాన్ని కాదు, ఆత్మను అని చెప్పారు. ఆ సుభాష్ చంద్ర బోస్ అదంతా విని, నువ్వు నిజమైన భక్తుడివి, నువ్వు నిజమైన అసలు నేషనలిస్ట్ అంటే నువ్వే అని ఆయనకు దండవత్ ప్రణామం చేసి వెళ్ళారు. మనం చర్చించుకున్నాం లాస్ట్ వీక్. ఇక్కడ ఏంటి, వీళ్ళు నేషనలిస్టులు అంట. అసలు మనకి ఒక శరీరానికి ఆ స్త్రీ పురుష భేదమే లేనప్పుడు, నేను ఇండియను, ఆయన బ్రిటిషరు, ఇది నా దేశము, ఇది నీ దేశం, ఇంకా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అలాంటి దేశం ఏం లేదండి, అలా అని పాకిస్తాన్కి జై అని అలా చెప్పమని కాదు. ఈ భావం మన లోపల ఉండకూడదు, ఇది మన స్లోగన్ అయి ఉండకూడదు అని చెప్తున్నాం అంతే. నేను అది, నేను ఇది అని మనం ఒకదానికి బంధింపబడి ఉండకూడదు అని చెప్తున్నా. ఇటువంటివి వీళ్ళు ఇంకా ఆచరిస్తూ ఉంటారు. ఇలా మనకి ఆ మన ఈ హత్తివాడిలోనే ఇంకొక అతను ఉన్నాడంట. ఆయన పేరు విష్ణు శర్మ. మనం లాస్ట్ వీక్, ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ భక్తి వినోద్ ఠాకూర్ల గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను. భక్తి వినోద్ ఠాకూర్లు ఎవరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క నాన్నగారు. ఆయన ఒక ఆచార్యుడు. ఆయన ఏం చేశారు, ఒక హత్తివాడిలోనే, ఈ సంప్రదాయంలోనే ఒక వ్యక్తి విష్ణు శర్మ అని, నేనే దేవుణ్ణని చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడు, ఎంతో మంది స్త్రీలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరూ గోపికలని నృత్యం చేస్తూ అన్ని అపసంప్రదాయపు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ విష్ణు శర్మని తీసుకొచ్చి జైల్లో వేశాడు. అందరూ కూడా భయపడ్డారు ఏం జరుగుతుందో అని. ఆయన కూడా కొంత బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం చేశాడు భక్తి వినోద్ ఠాకూర్ల మీద. కానీ భక్తి వినోద్ ఠాకూర్ దేనికి భయపడలేదు. తర్వాత ఆయనే సూసైడ్ చేసుకుని జైల్లో చనిపోతాడు అనమాట విష్ణు శర్మ. వీళ్ళందరూ కూడా ఈ సంప్రదాయం నుంచి వచ్చే వచ్చారు. ఇంకొక ఆయన రూప కవిరాజ్. ఈయన ఏమిటి అంటే, ఈయన ఇంకో సిద్ధాంతం ఉంది. ఏమిటి, ఓన్లీ సన్యాసులు మాత్రమే ఆచార్యులు అవుతారు,
సన్యాసులు కాని వాళ్ళు గృహస్థులు ఆచార్యులు కారు అని కొత్త సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఇటువంటి సిద్ధాంతం ఎక్కడ కూడా లేదు. ఆచార్యులే సన్యాసులే ఆచార్యులు కావాలని ఎక్కడా లేదు. ఆచార్యులు ఎవరైనా అవ్వచ్చు. నువ్వు గృహస్థవా సన్యాసివా అని కాదు, నీ భావంలో నువ్వు గృహస్థుడిగా ఉన్నావా సన్యాసిగా ఉన్నావా అని. అంటే ఒక సన్యాసిగా ఉండి లోపల ఎన్నో కోరికలతో ఉన్నవాళ్ళు వాళ్ళు గొప్ప ఆచార్యులు అని చెప్పి వాళ్ళకి ఇస్తామా? అలా అని కాదు. గృహస్థుడిగా ఉన్న డిటాచ్మెంట్ తో అంటే అసంగత్వంతో ఉండవచ్చు అందరితోని. ఒకవేళ గృహస్థుడిగా లేకుండా సన్యాసిగా ఉన్న నీకు సంగత్వం ఎక్కువగా ఉండవచ్చు. అందుకని ఈ రూప కవిరాజు ఏం చేశాడంటే, మీరు హరినామం చేయాల్సిన అవసరం ఏం లేదు, మీరు స్మరించుకోండి. స్మరించుకుంటేనే దేవుని కృష్ణుని స్మరించుకుంటే సిద్ధి వస్తుంది. మీరేమీ హరినామం చేయాల్సిన అవసరం లేదు, శ్రవణం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. ఈ రూప కవిరాజు ఎవరంటే స్వయంగా శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడికి బలి మహారాజు ఆ ఎప్పుడైతే ఆయన విష్ణు వచ్చి ఆయనదంతా తీసుకుంటాడో, ఆయనకున్నటువంటి అన్ని స్థితులు, ఆయనకున్న 3 లోకాలు, అప్పుడు ఏం చేస్తాడు, ఆయన కోపం వచ్చి నేను వచ్చి ఆయన నీకు అపసంప్రదాయాన్ని సిద్ధాంతాన్ని నేను తీసుకొని వస్తానని చెప్పాడు. ఆయన ఈ రూప కవిరాజు లాగా వచ్చి శ్రవణం అక్కర్లేదు, భగవంతుడి నామం అక్కర్లేదు, ఓన్లీ స్మరించుకోండి, మనసులో ఊహించుకోండి, మనసులోనే అనుకోండి చాలు అని చెప్పాడనమాట. ఇది ఒక అపసంప్రదాయం. అలా మనము ఆ వింత వింతగా వింత వింత ఆచారాలు తీసుకొని వస్తూ ఉంటారు. అవి మనం నమ్మకూడదు. ఎందుకంటే చూడండి, ఈయన స్వయంగా శుక్రాచార్యుడు అయ్యుండి అపసంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. వాళ్ళు గొప్ప భక్తుల్లాగానే ఉంటారు, అది కృష్ణ భక్తి లాగానే మనకు అనిపిస్తుంది, కానీ కృష్ణ భక్తి కాదు. మనకు కరెక్ట్ ఆచార్యుని పట్టుకుంటే సరి అయిన కృష్ణ భక్తి అంటే ఏమిటో వాళ్ళు చెప్తారు మనకి. ఇంకొకటి ఏమిటి అంటే గౌరంగ నాగరి సంప్రదాయం అంట. ఇందులో ఏమిటి అంటే, ఈ గౌరంగ నాగరిలో మనము ఒక గురువు ఉంటాడు, వాళ్ళ శిష్యులందరూ, ఆయన గురువు ఉంటాడు, ఆయన గౌరంగ అంటే చైతన్య మహాప్రభు. చుట్టూ మాత్రం అందరూ కూడా శిష్యులందరూ కూడా స్త్రీ వేషాలు వేసుకొని ఆయన చుట్టూ నృత్యం చేస్తూ ఉంటారు. ఇది ఎంతో పెద్ద అపసంప్రదాయం. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఒక సన్యాసి, ఆయన దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా స్త్రీ వచ్చేది కాదు. ఆయన ఒక్కడు ఎప్పుడు ఒక స్త్రీతో ఎప్పుడు మాట్లాడలేదంట. పక్కన ఎవరైనా ఉంటేనే దూరంగా స్త్రీతో మాట్లాడేవాళ్ళు. అటువంటి ఆయన చుట్టూ ఆయన గౌరంగా ఏమిటి, ఒక గురువు, ఆయన చుట్టూ స్త్రీలాగా శిష్యులు వేషాలు వేసుకొని తిరగడం అంటే ఏమిటి? అలా ఎప్పుడు మహాప్రభు చేయలేదు. ఇలాంటి కొత్త కొత్త సిద్ధాంతాలని తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళు ఏమిటి అంటే ఇంకా ఐడల్ వర్షిప్ అంటే ఏమిటి, మనకు అసలు మన సంప్రదాయంలో లేని కొత్త కొత్త విగ్రహాలని పూజిస్తూ ఉంటారు. ఏమిటి, ఒక కృష్ణుడికి, ఒక విష్ణువుకి, ఒక రాముడికి పూజించమని చెప్తారు. కానీ కొత్త కొత్త విగ్రహాలను తీసుకొని వచ్చి శాస్త్రంలో లేని విగ్రహాలని పూజిస్తూ ఉంటారు, గురువుకి అపరాధం చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి సిద్ధాంతాలని తీసుకొని వచ్చి. ఇంకొకటి ఏంటి, అందుకని అటువంటి మనము అపసంప్రదాయాల వైపు వెళ్ళకూడదు అని ఇంకొకటి చెప్తున్నారు. ఇంకొక సాంప్రదాయం ఏమిటి అంటే నేడ అంట. వీళ్ళు ఏమిటి, బుద్ధిజాన్ని వైష్ణవిజాన్ని కలిపేసి ఏమిటి, బుద్ధిజానికి వైష్ణవిజానికి చెప్పి అసలు సిద్ధాంతానికి ఆపోజిట్ సిద్ధాంతాన్ని తీసుకొని వస్తున్నారు. ఏమిటి, మహాప్రభు ఏం చెప్పారు, మహాప్రభు చెప్పిన దానికి వీళ్ళు పూర్తిగా ఆపోజిట్ గా చెప్తున్నారు. ఏమిటి వీళ్ళది, మహాప్రభు బయటికి చూడడానికి పురుషుల్లాగా ఉన్న లోపల స్త్రీ భావం, ఇందాక చెప్పుకున్నాం. రాధారాణిలాగా కృష్ణుడిని సేవించడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ వీళ్ళంతా ఏమిటి, బయటికేమో పురుషులు స్త్రీలాగా వేషం వేసుకుంటారు, లోపల పురుష భావం అంటే భోగించాలి అనే భావం అనమాట. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం. ఇంకొకటి రామవాదిలంట. ఈ రామవాదిలు ఏమిటి, వీళ్ళు రామచంద్రుడి యొక్క డివోటీస్ కాబట్టి వీళ్ళు ఏమిటి, రామచంద్రుడు ఎంతో గొప్పవాడు, మర్యాద పురుషోత్తముడు. కానీ మీ కృష్ణుడు అలా కాదు, కృష్ణుడు ఎన్నో పనులు చేశాడు, గోపికా వస్త్రాపహరణం చేశాడు, వెన్న దొంగతనం చేశాడు, చిన్న వయసులోనే కంసుడిని మామని చంపాడు అని ఎన్నెన్నో చెప్తారనమాట వాళ్ళు. అందుకని రాముడు కంటే కృష్ణుడు గొప్ప. అప్పుడు మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ రామవాదులకి ఎన్నో అద్భుతమైన ఆన్సర్స్ చెప్పారనమాట. శాస్త్రంలో ఎవరు భగవంతుడిని చెప్తున్నారు,
అవతారి కృష్ణుడు, మిగిలినవన్నీ కూడా కృష్ణుని వంచి వచ్చిన అవతారాలు. మనకు భాగవతంలో శ్లోకం ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగైతే. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? అవతారి కృష్ణుడు అని చెప్తున్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం, మిగిలినవన్నీ కూడా అవతారాలు. అలాంటివి ఎన్నో శాస్త్రాల్లో ఉన్నవి ఆయన చెప్పారనమాట. కొంతమంది ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమీ లేకుండా బిచ్చగాళ్ళలాగా ఉండడం కాదు, ఎంతో మనకి ప్రాస్పరిటీ అంటే ఎంతో మనకి వైభవం ఉండాలి అని చెప్పి ఏం చేస్తున్నారు, మీరు కాటన్ బట్టలు ఎందుకు వేసుకుంటారు, సన్యాసులు అయితే మాత్రం కాటన్ వేసుకోవాలా, మేము సిల్క్ వేసుకుంటాము, మేము పట్టు వేసుకుంటాము అని వాళ్ళు అలా వేసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళని గురించి ఏం చెప్తారంటే, వీళ్ళకి ఇంకా వీళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంది అంటే ఒక్కసారి చూడండి. అసలు ఇలాంటి ఫిలాసఫీలు వినలేమన్నమాట. ఏమిటి వీళ్ళ ఫిలాసఫీ? నేను బ్రహ్మం అంటే ఎవరు? శివుడు. ఇప్పుడు నేనేమో ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటూ ఉన్నాను, అందుకే నేను శివుడికి నాకు తండ్రి, పార్వతీదేవి తల్లి. నేను ఎప్పుడైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటానో నేను బ్రహ్మంలో ఐక్యమైపోతాను, అప్పుడు నేను శివుణ్ణి అయిపోతాను, అప్పుడు పార్వతీదేవి నా భార్య అవుతుంది. అంటే ఏమిటి, ఇప్పుడేమో తల్లి, తర్వాత నీకు భార్య. ఇది ఇలాంటి ఒక కొత్త కొత్త అపసంప్రదాయాల్ని వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. ఇంకొకటి ఏమిటి అంటే, రామకృష్ణ ఇద్దరు కూడా, వీళ్ళిద్దరు కూడా గొప్పవాళ్ళు కాదు. అంటే ఏమిటి, రామకృష్ణ ఇద్దరు అంటే వాళ్ళకి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రామకృష్ణులు అయ్యారు. అటువంటి లక్షణాలని నువ్వు కూడా తెచ్చుకుంటే నువ్వు కూడా రాముడివి కృష్ణుడే అయిపోవచ్చు. ఇది ఇంకొక అపసంప్రదాయం అన్నమాట. ఇంకొక రెండే ఉన్నాయని చెప్పి ముగిస్తాను. మూలా మిషన్ అని, మూలీ మిషన్, ఇది ముర్గి మిషన్, మూలీ మిషన్ అని చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వింత వింత విధానాలు. వాళ్ళు విధానాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళలో కొంతమంది గొప్పవాళ్ళు, మీరు ఫుట్బాల్ ఆడటం కంటే, భగవద్గీత చదవడం కంటే కూడా ఫుట్బాల్ ఆడటం నేర్పించండి మీ పిల్లలకి, అప్పుడు మీకు స్పోర్టివ్ స్పిరిట్ వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీలు వస్తాయి, వాళ్ళు ఇంకెక్కువగా నేర్చుకుంటారు, భగవద్గీత కంటే ఫుట్బాల్ ఆడితే మంచిది అని కొంతమంది నేర్పే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకొకటి ఏమిటి అంటే, ఈ సిద్ధాంతం చాలా పెద్దది, దీని గురించి మళ్ళీ మనం ఇంకెప్పుడైనా చూద్దాము. ఇంకొకటి తంత్ర విధానం. ఈ తంత్ర విధానంలో ఏం చెప్తున్నారు అంటే, ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. ఈ తంత్ర విధానంలో 5 రకాల మూలాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొదటిదేమో మగువ, మదిర, మద్యము, మాంసము, మలమూత్రాలంట. ఈ 5 కూడా మనం స్వీకరించాలి. ఈ 5 కూడా మనం స్వీకరించి అప్పుడు వాటి నుంచి దూరంగా ఉండాలి. వీటికి మనం దూరంగా ఉండం కాదు, దగ్గర అయ్యి మనం అప్పుడు దూరంగా ఉండాలి. అంటే వాటికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా మనకు ఆనందము రాకూడదు, దుఃఖము రాకూడదు. ఆ విధంగా ఉండడం మనం నేర్చుకోవాలి అని ఇది ఒక వింత తంత్ర విధానం అంట. ఇంకొకటి ఏమిటంటే నథింగ్ విధానం. నథింగ్ ఏమిటి అంటే, ఎక్కడైనా అసలు ఏమీ లేదు, నిరాకారము, శూన్యము ఉంది అని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడు నువ్వు నథింగ్ అవుతావో అప్పుడు నువ్వు ఎంతో శక్తివంతుడు అవుతావు. అది ఎలా అవుతాం? ఇప్పుడు నేను ఆత్మ, నేను నథింగ్ అవడం అంటే ఏమిటి, నేను ఐక్యమైపోవాలి, బ్రహ్మంలో ఐక్యమైపోవాలి. ఆ బ్రహ్మంలో నేను ఐక్యమైపోతే నాకు అప్పుడు ముక్తి వస్తుంది, అప్పుడు నాకు ఆనందం వస్తుంది. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి రాకూర్లు అడిగారనమాట, అది ఎలా, నువ్వు బ్రహ్మంలో ఐక్యమైపోతే నీకు ముక్తి ఎలా వస్తుంది? అప్పుడు నువ్వు లేవు కదా, నీకంటూ ఒక అస్తిత్వమే లేదు, నీకు ముక్తి ఎలా వస్తుంది? అప్పుడు నీకు నిజమైన ఆనందం వస్తుంది. ఎలా ఆనందం వస్తుంది? నువ్వు లేకుండా బ్రహ్మంలో కలిసిపోతే నువ్వు ఎలా ఆనందిస్తావు? ఆనందించడానికి నీ దగ్గర ఏమైనా ఉండాలి కదా, నీ దగ్గర ఏమీ లేదు, ఎలా ఆనందిస్తావు? ఇంకొక విషయం చెప్పారు. ఇంకొకటి ఏమిటి అంటే, ఆనందమైన, సుఖమైన, బ్రహ్మానందము అని. అసలు నువ్వంటూ ఏమీ లేకపోతే నీకు ఆనందం వస్తుంది, ఎలా ముక్తి వస్తుంది? నథింగ్ లో నువ్వు ఎలా శక్తివంతుడి అవుతావు? నువ్వు ఇదేం శక్తి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? నువ్వు కలిసిపోయావు కదా బ్రహ్మంలో, నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి ఇస్తారు ఆ శక్తిని? పరమాత్మకి ఎప్పుడు శక్తి ఉంది,
నువ్వు అందులో కలిసిపోయావు, నీకంటూ ఒక అస్తిత్వం లేదు, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నలకి వేటికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇలాంటి కొత్త కొత్త అపసిద్ధాంతాల్ని ఎన్నో తీసుకొని వచ్చారు. ఇటువంటి అన్ని అపసిద్ధాంతాల్ని కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక పుస్తకం రూపంలో మరియు మ్యాగజైన్స్ రూపంలో, వారపత్రికలు, మాసపత్రికల రూపంలో కూడా వాటన్నిటిని కూడా ఖండించారు. కేవలం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఈ కృషి వల్లనే చాలా మందికి అపసిద్ధ సంప్రదాయాలు అంటే ఏందో తెలిసి వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేశారు. చాలా మంది వాటి వైపు పోకుండా ఉన్నారనమాట, తెలుసుకున్నారు. అందరికీ ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఈ రోజు మనం కొంచెం డీటెయిల్ గా చర్చించుకునే కొంత సమయం పట్టింది. నెక్స్ట్ వీక్ మనము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఇంకా కొంచెం డీటెయిల్ గా ఇంకొక అంశాన్ని గురించి మనము నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం. హరే కృష్ణ.